సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనకు ప్రతి సంవత్సరము కూడా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సరానికి ఒక నామం పేరు ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రకంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. 60 తెలుగు సంవత్సరాలకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరును చెప్పడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల పేర్లలో ఇది 40వ సంఖ్య, అనగా 40వ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే 2027 ఏప్రిల్ 6వ తారీఖున ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసిపోగానే తర్వాత ప్రారంభమయ్యేటువంటి మరొక తెలుగు సంవత్సరం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. ఇది వరుస సంఖ్యలో 41వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున ప్రారంభమవుతుంది. మరి శ్రీ పరాభవ అన్న పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు వారిలో ఒకరు విజయాన్ని సాధిస్తారు, మరొకరు ఓటమి పాలవుతారు. ఆ రకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి ఈ సంవత్సరంలో చాలా వరకు ఓటమి పాలవుతారు, పెద్ద అపజయాన్ని అవమానాన్ని ఎదుర్కొంటారు అన్న అర్థం. మరి ఎవరికి ఈ అవమానము, ఈ పరాజయము, ఈ పరాభవము అని ఆలోచిస్తే అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, సమాజంలో పేరు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు. అలాగే సాధారణమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువ పరాభవం పొందడానికి, ఎక్కువగా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నది సహజమైన అర్థం. అనగా ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరంలో ఎక్కువగా అపజయాలు, ఓటములు, అవమానాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి. ఇక దీన్ని మనం ఆధ్యాత్మిక భావనతో బాగా మనం పరిశీలిస్తే గన ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏమిటి, మన పెద్దవాళ్ళు ఈ పదాన్ని ఎందుకు నిర్దేశించడం జరిగింది ఈ సంవత్సరానికి అని కనుక ఆలోచిస్తే, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలు అని ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శత్రువులను ఓడించండి. ఆ శత్రువులు ఓడిపోవాలి. మనిషి అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిగర్విగా, మానవత్వం ఉన్న మనిషిగా వాడు విజయం సాధించాలి. ఈ శత్రువులు ఏదైతే ఉన్నాయో అరిషద్ వర్గాలు, వాటికి అపజయం రావాలి అన్నది దీని యొక్క అంతరార్థం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మనమంతా కూడా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, లేకపోతే ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం త్యజించి మంచి మనిషిగా ఈ తెలుగు సంవత్సరంలో మనమంతా కూడా జీవితాన్ని ప్రారంభించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అర్థం, పరమార్థం. ఇక ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇది 2026 మార్చి 19 గురువారంతో ప్రారంభమై 2027 ఏప్రిల్ నెల 6 వరకు ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనకు ఈ సంవత్సరము ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ప్రముఖ గ్రహము దేవగురువు బృహస్పతి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక శని భగవానుడు కర్మకారకుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలకు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం శని భగవానుడు. ఈయన మకర, కుంభరాశులకు అధిపతి. ఈ శని భగవానుడు మీన రాశిలోనే ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక మనం ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు సంచారాన్ని కొనసాగించి డిసెంబర్ 5 తర్వాత ఆయన తిరోగమనంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు డిసెంబర్ నెల అనగా 2026 డిసెంబర్ 5 వరకు సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను కర్కాటక రాశిలోనికి తిరోగమనం ద్వారా ఆయన వెనకకు వెళ్తాడు. అనగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా మకర రాశిలోనేమో రాహు ఉంటాడు, కర్కాటక రాశిలోనేమో కేతు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు ఉంటాడు. ఈ రకంగా గ్రహాల యొక్క స్థితిగతులు మనకి తెలుగు సంవత్సరంలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం 12 రాశులు అనగా ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాలని ఇప్పుడు మనము చెప్పుకుంటాం. కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో ఈ నూతన తెలుగు సంవత్సరంలో వార్షిక ఫలితాలు. కుంభరాశి వారికి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మకర రాశికి కుంభరాశికి కూడా అధిపతి శని భగవానుడు అయినప్పటికీ కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కాస్త ఉన్నత స్థానాన్ని కలిగి ఉంటాడు. కనుక కుంభరాశికి సంబంధించిన వారందరూ కూడా ఉన్నత పదవులను అలంకరించేవారుగా, ఉన్నత కార్యక్రమాలు, ఉన్నత వ్యాపారాలు, అలాగే ఉన్నత వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిన వారుగా చెప్పుకోవచ్చు. అనగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు కానీ వీరంతా కూడా A1, A2 స్థాయికి సంబంధించిన ఉద్యోగాలు నిర్వర్తించడం, ప్రభుత్వపరమైన ఉద్యోగాల్లో ఉన్నత స్థానంలో ఉండడం, వారు చేసే కార్యక్రమాలంతా కూడా పెద్ద పెద్ద అధికారులకు దగ్గరగా ఉండడం, లేక పెద్ద అధికారులు వీరే కావడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తులు అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే కుంభరాశికి సంబంధించిన వారందరూ కూడా చాలా విషయాలంతా కూడా వారు నిగూఢంగా ఉంటారు, గుంబలంగా ఉంటారు. వారి విషయాలు ఏది కూడా బయటికి రాదు. ఒక ఉన్నతంగా హుందాతనంతో జీవనాన్ని సాగించే మనస్తత్వం కుంభరాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి అటువంటి కుంభరాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ధనిష్ట నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారిని మనం కుంభరాశి వారు అని పిలుస్తాం. ఈ కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా చెప్పడం జరిగింది. కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు పంచమ భావంలో మిథున రాశిలో సంచరిస్తూ అనుకూలంగా ఉన్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ నూతన ఉద్యోగాలు కానీ అందుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలకు అవకాశం ఉంది, ఆలోచనలు కలిసి వస్తుంది, మీ సంతానం ఈ సంవత్సరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఇష్టంగా చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం మీరు జూన్ 2 లోపల చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. మరి జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోని గురువు ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి అది షష్టమ భావం కావడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త స్థిరంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళలేరు. అలాగే మీ మాటల వల్ల కొన్ని అపార్థాలకు వచ్చే అవసరం ఉంటుంది, ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి, ఇష్టంగా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించలేని వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా జూన్ 2 తర్వాత గురువు మీకు ప్రతికూలంగా షష్టమ భావంలోనికి వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏళ్నాటి శని కాలంలో మీకు ఇది తృతీయ భావంలో శని ఉంది. అనగా వ్యయ శని నుంచి బయటపడ్డారు, జన్మశని నుంచి బయటపడ్డారు. ద్వితీయ భావంలో వాక్స్థానంలో కుటుంబ స్థానంలో శని సంచరించడం వల్ల కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం, ఇంటిలో అశాంతి, వ్యవసాయ రంగంలో నష్టాలు, కార్మికులు శ్రామికులతో ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. పనిభారం పెరిగిపోతుంది, శ్రమ అధికమవుతుంది, ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు కూడా అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఈ రకంగా శని భగవానుడు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు మకర రాశి వారికి. ఇక మకర రాశిలో రాహు సంచారం, సప్తమంలో సింహరాశిలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు నిరాశని కలిగిస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాలతో కానీ ఎప్పుడూ నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. మోసపూరితమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం ఉంది. ఈ కారణం చేత ఈ కుంభరాశి వారికి డిసెంబర్ 5 తర్వాత 12వ ఇంట్లోకి రాహువు మరింతగా ఇబ్బందులు కొని తెస్తాడు. కేతువు మాత్రమే మీకు షష్టమ భావములో అనగా కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రాహు ఈ సంవత్సరం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నారు, జన్మరాశిలోనూ మరియు వ్యయభావంలోనూ కుంభరాశి వారికి. అలాగే కుంభరాశి వారికి డిసెంబర్ 5 వరకు కేతువు ప్రతికూలంగా ఉండి డిసెంబర్ 5 తర్వాత షష్టమ భావంలో శుభ ఫలితాలు అందిస్తారు.
మీరు నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడే ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. అనగా కుంభరాశి వారు డిసెంబర్ 5 తర్వాత కేతు గ్రహం షష్టమ భావంలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. ఈ రకంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం కేతు డిసెంబర్ 5 తర్వాత మంచి శుభఫలితాలు అందించే వాతావరణం ఉంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2026 మే 12 నుంచి జూన్ 20 వరకు తృతీయ భావంలో 45 రోజులు, 2026 సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకు షష్టమ భావంలో 50 రోజులు. ఈ రకంగా గురువు 3 నెలల పాటు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూ వాహనాలు కొనుగోలు కూడా చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2026 ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు 1 నెల రోజులు, 2026 జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు 1 నెల రోజులు, 2026 నవంబర్ 17 నుంచి 2027 జనవరి 17 వరకు కూడా 2 నెలల పాటు, అనగా ఇంచుమించుగా 4 నెలల పాటు అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ వస్తాయి. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు జూన్ నెల 2 తర్వాత గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక సిద్ధి సాయినాథుని దర్శనం చేసుకోండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. శనగలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది గురుబలాన్ని అందుకోగలుగుతారు. అలాగే వీరికి ద్వితీయ భావంలో శని సంచారం ఉంది కనుక ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తమలపాకుల పూజ కానీ, సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ నిర్వర్తించండి. నిరంతరం సుందరకాండ పారాయణం చేయండి. అలాగే వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ ద్వితీయ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక రాహువు పూర్తిగా మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. జన్మరాశిలోనూ వ్యయములోనూ మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా కనకదుర్గాదేవి ఆలయానికి నెలకొక మారు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే మినుములను మీరు శనివారం రోజు పేదవారికి దానం చేయండి. నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కుంభరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.